హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మనస. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే మనస. సార్, మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు పౌరాణిక చిత్రాలు చేయబోతున్నాను అని ఒక చిన్న హింట్ ఇచ్చారు సమ్ ప్రెస్ మీట్ ఆర్ ఇంటర్వ్యూలో. ఒకవేళ చేస్తే ఎలా ఉండబోతుంది, అంటే వాళ్ళ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ చేసినట్లుగానే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడబోతున్నామా, ఆయన తర్వాత ఆ లెగసీని ఈయన కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా అంటే మీరేమంటారు? చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ మిస్టర్ తారక్ అతను రావడమే ఒక పౌరాణిక సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. బాలరామాయణం చైల్డ్ ఆర్టిస్ట్ కానీ బాలరామాయణాన్ని ఎంఎస్ రెడ్డి గారు తీశారు, శబ్దాలయ. దాంట్లో రావడమే పౌరాణికంగా వచ్చాడు. వచ్చి మామూలు మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1 మామూలుగా సాంఘిక సినిమాలు చేసినా కూడా తర్వాత యమదొంగ సినిమా మంచి అద్భుతమైన కామెడీ, అద్భుతమైన పంచి. అది కాకుండా యమదొంగ అంటే ఈయన యమదొంగ వాళ్ళ తాతది యమగోళ, వాళ్ళ యమగోళ స్ఫూర్తితో తీసిన సినిమా. అంటే ఎన్టీఆర్ చాలాసార్లు చాలా సందర్భాల్లో అతను మాట్లాడుతూ మా తాత చేసిన పౌరాణిక పాత్రలు రాముడు, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, యమధర్మరాజు ఎలా చేశాడు, ఇవన్నీ చేయాలని ఉంది, చేస్తాను భవిష్యత్తులో అని అంటున్నాడు. ఆయన చేస్తే కూడా బాగానే ఉంటుంది. అంటే ఈ కొత్త తరం వాళ్ళకు ఆ పాత దేవుళ్ళను, అంటే ఇప్పుడు మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే పౌరాణిక సినిమాల్లో ఎన్టీ రామారావు ఏం చేశాడంటే మనకు రాముడు అంటే మనకు తెలియదు, ఏదో ఎవరన్నా ఆర్టిస్ట్ ఊహించి ఒక బొమ్మ గీస్తే ఇట్లా ఉంటాడు రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాడు అని బొమ్మ గీస్తే ఆ బొమ్మలను చూసుకొని లేకుంటే ఆ విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకొని వాటికి దండం పెట్టారు. కానీ ఎన్టీఆర్ ఆ పాత్రలకు ప్రాణం పోశాడు. రాముడిగా వేషం వేస్తే అంత పెద్ద భారీ విగ్రహము. చాలామంది ఆ కాలంలో ఆయన ఫోటోలు దేవుడి గుడిలో పెట్టి పూజించేవాళ్ళు. అట్లా ఆ రాముడు అంటే ఇలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, కర్ణుడు అంటే ఇలా ఉంటాడు, దుర్యోధనుడు అంటే ఇలా ఉంటాడు అని పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు ఆయన. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏందో తెలుసా, ఎన్టీఆర్ వాళ్ళ వంశంలో, నందమూరి వారి వంశంలో ఎన్టీఆర్ లాగానే అన్ని లక్షణాలు, ఆ అందము, ఆ వర్చస్సు అవన్నీ పురికి పుచ్చుకొని అదే ఆకారం వచ్చింది. ఆ ఎన్టీఆర్, పాత ఎన్టీఆర్ ఇప్పుడుండే ఈ ఎన్టీఆర్ వయసులో చేసిన సినిమాలు చూస్తే సేమ్ టు సేమ్ ఇద్దరు ఒకటేలా ఉన్నాడు. అది కాకుండా ఆ వాచకం, ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, బాలకృష్ణ డైలాగులు బ్రహ్మాండంగా చెప్తాడు. కానీ ఆఫ్ ది కెమెరా సొంతంగా మాట్లాడాల్సి వస్తే మళ్ళీ డి అని అనేది, అంటే అంత ఫ్లూయెన్సీ ఉండదు. ఎన్టీఆర్ అద్భుతంగా మాట్లాడాడు, మంచి ఆశువుగా మాట్లాడాడు. ఆశువుగా అంటే అప్పుడప్పుడు అనుకొని ఆ ఒక సబ్జెక్ట్ చెప్తానే దాని గురించి మాట్లాడగలడు. ఇవన్నీ అతనికి ప్లస్ పాయింట్. ఆ ఎన్టీఆర్ లాంటి ఆకారము, మంచి ఎన్టీఆర్ లాగా డైలాగులు పలకగల గలము, స్వరము, ఇవన్నీ ఉన్నాయి. అంటే అలాంటి పాత్రలు ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ కొన్ని చేసినా కూడా ఎందుకో ఆయన ఇట్లా మాస్ లైకి వెళ్ళిపోయాడు. అంటే జనం ఏది చూస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు కదా అలా. కానీ ఈ ఎన్టీఆర్కు ఎప్పటి నుంచో కోరిక ఉంది, మా తాత చేసి వదిలేసిన ఆ పాత్రల కొనసాగింపు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఎప్పుడు చేస్తారు ఏంటి అని అంటే చేస్తా, కానీ అప్పటి తరం లాంటి దర్శకులు రావాలి. ఇప్పుడు ఈ కొత్త తరం దర్శకులంతా మోడర్న్ గా మైథాలజీని మోడర్న్ గా చెప్తున్నారు ఇప్పుడు దర్శకులంతా. అలా కాకుండా మనం చరిత్రలో ఆ గ్రంథాల్లో ఏమో రామాయణం, భాగవతం, ఈ గ్రంథాల్లో ఏముంది దాన్నే కథావస్తువుగా తీసుకొని, ఇంతకుముందు లవకుశ అన్నీ చేశారు కదా, దాన్నే కథావస్తువుగా తీసుకొని నైపుణ్యంగా చిత్రీకరించగల దర్శకుడు, అలాంటి సినిమాలు తీయాలనే ఆలోచన కలిగిన నిర్మాత, వీళ్ళన్నీ కుదిరితే గిరా నేను తప్పకుండా చేస్తాను. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే భవిష్యత్తులో మాత్రం తప్పకుండా నేను అలాంటి పాత్రలు చేస్తాను అనే మాట మాత్రం అంటున్నాడు. అంటే చేస్తే గిన మళ్ళీ ఆ ఎన్టీఆర్ స్థాయికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఖచ్చితంగా మీ జనరేషన్లో ఇప్పుడు మళ్ళీ భక్తి భావనలు ఎక్కువ ఉన్నాయి. పౌరాణిక సినిమాలు చూడాలి, చరిత్రను తెలుసుకోవాలి, మన దేవుళ్ళను ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, రైట్, మన మూలాలు తెలుసుకోవాలి అనేది చూపిస్తున్నారు. కాబట్టి అట్లా ఎవరైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉండే దర్శకులు మంచి కథ తయారు చేసుకుని మంచి పట్టుగా వెళ్ళి ఇదిగోండి ఈ సినిమా చేద్దాం, మనం శ్రీకృష్ణ తులాభారం అనే సినిమాను మోడర్నైజ్ చేసి ఇప్పటి ప్రేక్షకులకు అనుగుణంగా ఆ కథను రూపొందించి
ఆ స్క్రీన్ ప్లేని సమకూర్చుకొని తీసుకుపోయి ఇస్తే ఎన్టీఆర్ తప్పకుండా చేస్తాడు. ఉమ్, మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే అలాంటి కథలు ఉన్న దర్శకులు, అలాంటి అభిరుచి ఉన్న దర్శకులు కథలు తయారు చేసుకొని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళండి, తప్పకుండా మళ్ళీ పూర్వపు రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఎన్టీఆర్ హింట్ ఇస్తున్నాడు, నేను చేస్తానని, కానీ ఎవరు అప్రోచ్ కావడం లేదు ఉమ్, అనేది తెలుస్తూ ఉంది మనకు. ఎవరైనా పోయి అప్రోచ్ అయ్యి బాబు ఈ కథ ఉంది, ఇదో ఈ రామాయణం చేద్దాం, భారతంలోది చేద్దాం, శ్రీకృష్ణుది చేద్దాం అని చెప్తే ఇక బ్రహ్మాండంగా ఉంటుంది, చేస్తాడు. భవిష్యత్తులో మనం కూడా చూద్దామని ఆశిస్తాం. చూద్దాం సార్ ఏమవుతుందో ఫ్యూచర్ లో.